పేద ప్రజలకు ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు బెస్ట్ విద్యను అందించడంలో భాగంగానే లోకేష్ అన్న గారు ఇది ఏదైతే పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ పెట్టడం జరిగింది. ఒక రకంగా ఇది విద్య ఇంతకుముందు జరిగినటువంటి గతంలో 5 సంవత్సరాల్లో అమ్మ ఒడి ఇస్తున్నాము అని చెప్పి బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు దూరం చేసి చేతులు దులిపేసుకున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. కానీ అలా జరగకూడదని చెప్పి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల్ని వాటన్నింటిని కూడా చూసి వాటి నుండి ఒక పేరెంట్స్కి పిల్లల్ని చదివించుకోకుండా పనికి పంపితే డబ్బులు వస్తాయనే ధోరణిలో ఉండనివ్వకుండా వాళ్ళకి ఆర్థిక చేయూతని ఇస్తూ పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా మేము పిల్లలకి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అలాగే ఈరోజు కనుక చూసుకుంటే పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం ఎలాగుంది, పిల్లలకు ఏమి కావాలి, పిల్లలు ఎంతవరకు స్కూళ్ళల్లో వాళ్ళు విద్యను నేర్చుకోవడంలో సఫలమవుతున్నారు, అలాగే టీచర్స్ యొక్క నీడ్స్ ఏమున్నాయి, స్కూళ్ళకు కావాల్సినటువంటి నీడ్స్ ఏమైతే ఉన్నాయి ఇవన్నీ కూడా వెలికి తీయడము, దాన్ని ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో షార్టేజ్ చేయడంలో భాగంగానే ఈ పేరెంట్స్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మేము భాగస్వాములు అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని పేరెంట్స్కి పిల్లలకి అలాగే ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదవడము కొంచెం చిన్నతనంగా భావించేటువంటి చాలామందికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి మేము భావిస్తూ లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.